హలో గైస్, వెల్కమ్ టు జెన్జీ టాక్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ యూ వన్ థింగ్. ఇవాళ నుంచి అయితే మన పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మనకు వచ్చిన గెస్ట్ ఎవరో కాదు, ఒక యంగ్ ఆంటర్ప్రెనర్. హాయ్ బ్రో. Thanks for having me. I'm Abhilash. I'm an entrepreneur. ఇవాళ అయితే నీ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఎలా స్టార్ట్ చేసావు, నీ జర్నీ ఎలా ఉంది, నువ్వు ఎట్లా స్టార్ట్ చేసావు, నువ్వు ఎట్లా స్ట్రగుల్స్ పడ్డావు స్టార్ట్ చేయడానికి అనేసి. ఓకే, బిఫోర్ దట్ ఆంటర్ప్రెనర్ అనే థింగ్ అందరూ లైక్ ఫ్లెక్స్ చేసేస్తారు, కానీ దానికంటే ముందు ఆంటర్ప్రెనర్ చెప్పేవాళ్ళు లైక్ ఐమ్ హస్లర్. లైక్ బిఫోర్ దట్ మేము అన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, నువ్వు నా గురించి అడిగినావు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ లైక్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మాది మేము ఫుల్ రిచ్ కాదు, లైక్ ఇట్స్ కంప్లీట్లీ ఫన్. మేము ముందు నార్మల్ నుంచే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో ఐ స్టార్టెడ్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ 19 years old. ఓకే. ఈ జర్నీలో లైక్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు మిమ్మల్ని పుల్ బ్యాక్ చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ క్లియర్ కదా. అవునవును. యా, దట్స్ వాట్. దట్ నా గురించి చెప్పడానికి అంతకంటే ఎక్కడ చెప్పలేను. లైక్ యూ కెన్ ఆస్క్ మీ, లైక్ ఐ కెన్ టెల్ యూ. నువ్వు ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచి కూడా వచ్చింది? ఐఎమ్ ఫ్రమ్ గద్వాల్. ఓకే, గద్వాల్. అయితే నువ్వు ఈ ఆంటర్ప్రెనర్షిప్లోకి ఎలా రావాలనిపించింది నీకు? దీంట్లోకి ఎట్లా స్టెప్ తీసుకున్నావు ఆంటర్ప్రెనర్షిప్లోకి? ఎందుకు రాకూడదు, లైక్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నీ ఇంట్రెస్ట్ ఎలా, నీ ఇంట్రెస్ట్ ఏంటి? బిఫోర్ దట్ ఆంటర్ప్రెనర్షిప్ కోసం రావడం అన్నట్టు ఉండదు. కొన్నిసార్లు నీకు ఒక ప్రాబ్లమ్స్ నీకు అనిపించినప్పుడు హ్యావ్ టు సాల్వ్ ఇట్ అనిపిస్తుంది కదా. అవును. కొంతమంది నేను ఆంటర్ప్రెనర్ అవ్వాలి అని అవుతారు, బట్ సమ్ టైమ్స్ నీ మైండ్ సెట్, నీ ఐడియాలజీ అవి నేను ఆంటర్ప్రెనర్ చేస్తాయి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో నేను ఆంటర్ప్రెనర్షిప్ చూస్ చేసుకున్నాను కంటే కూడా లైక్ ఐ వాంట్ టు బికమ్ ఆ థియరీలో వస్తుంది. నువ్వు చేసిన ఫస్ట్ స్టార్ట్అప్ ఏంటి? అసలు నువ్వు ఫస్ట్ చేసిన బిజినెస్ ఏంటి? ఫస్ట్ మేము అది నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, 19 years ఆ ఏజ్లో ఉన్నప్పుడు. లైక్ అది స్టార్ట్అప్ అనలేం కానీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను అప్పుడు ఏదో ఫౌండర్ అని చెప్పి ఫ్లెక్సెస్ చేసేది. ఇప్పటికి కూడా కొంతమంది అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళు ఫౌండర్స్ అనిపిస్తే పెట్టుకుంటారు కదా ఇన్స్టాగ్రామ్ బయోలో ఫౌండర్స్ అయ్యేది అని. ఓకేలే అనిపిస్తుంది అనమాట. అంటే అది కాదు కదా నిజంగా. దాన్ని మనం ఆంటర్ప్రెనర్షిప్ని మస్తు లైక్ గ్లోరిఫై చేసేసినాం. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన థింగ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ నీ దగ్గర టాలెంట్ ఉందనుకోండి, అది మాకు పంపితే మేము దానిలో పోస్ట్ చేస్తాం. దానికి కానీ కొంచెం ఛార్జ్ చేస్తుండే మేము. దానికి యాడ్స్ రన్ చేసి అట్లా వైరల్ చేస్తున్నాం అంతే. అది డిజిటల్ మార్కెటింగ్ అట్లా కూడా కాదు. జస్ట్ కామన్ నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది, మనకు పంపితే అక్కడ పోస్ట్ చేస్తాం అంతే. ఉండదు అంటే ఓన్లీ క్యాప్చరింగ్ పీపుల్ నుంచి క్యాప్చర్ చేసుకోవడం. అది మేమే అట్లా ఒక ఐడియా అని పెద్ద ఫీల్ అయిపోతుంది దాన్ని అప్పుడు. కానీ అదొక పెద్ద ఐడియా కాదు. లేటర్ ఆన్ మాకు అర్థమైపోయింది లైక్ దాని మీద టైం పెట్టడం వర్కౌట్ కాదని చెప్పి. తర్వాత లైక్ ఓకే, ప్రెసెంట్ నువ్వు చేసే స్టార్ట్అప్ ఏంటి? ఇప్పుడు మేము బిల్డ్ చేస్తున్నది ఆక్టివియా ల్యాబ్స్ అని చెప్పి. ఓకే. అక్కడ మేము ఏం చేస్తామంటే ఫౌండర్స్కి అండ్ సిఇఓస్కి లైక్ వాళ్ళ బిజినెస్లో ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఆటోమేషన్స్, ఏజెంట్స్, ఇవి నార్మల్ థింగ్స్. ఇంకా దాంతోపాటు లైక్ దాంట్లో ఆక్టివియా ల్యాబ్స్ ఇది జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ ఒక కోహర్ట్ రన్ చేస్తున్నాం అనమాట మేము, 1% ఎలర్నర్స్ అని చెప్పి. అసలు కోహర్ట్ అంటే ఏంటో నాకు కూడా కొద్ది క్లారిటీ లేదు, దాని గురించి చెప్పు. కోహర్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే కోహర్ట్ గురించి సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర ఉండి స్కిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. అండ్ అక్కడ నీకు లెర్నింగ్ వస్తుంది, నెట్వర్క్ వస్తుంది, నువ్వు నీలాంటి పీపుల్ని కలుస్తావు, నీకు కాంటాక్ట్స్ దొరుకుతాయి. అట్లా యూ కెన్ బిల్డ్ అగౌట్. అంటే ఒక మీటింగ్ అన్నట్టు. మీటింగ్ అని చెప్పలేము, అది కోహర్ట్ అనేది మేము దానిలో ఏ కూడా నేర్పిస్తాం అనమాట. ఏ కోహర్ట్. నువ్వు స్టార్ట్ చేయడానికి నువ్వు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి అసలు? నువ్వు ఇన్వెస్ట్ చేసావా, లేదంటే నువ్వు ఇన్వెస్టర్స్ని తెచ్చుకున్నావా, నువ్వు తిరిగావా, లేదంటే ఎట్లా అన్నట్టు? నాకు ఇన్వెస్టర్ అంటే ఒక 1 month బ్యాక్ మంచి సీన్ చేసాం అనమాట మేము. అది గుర్తొస్తుంది మైండ్లోకి. అంటే ఏంటి అన్నట్టు? చెప్పాలా ఇప్పుడు? అది చెప్తా. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్టర్ అన్న థింగ్స్, ఫస్ట్ ఇంకా మేము ఆక్టివియా ల్యాబ్స్ 1% చెప్పా కదా. దాంతోపాటు వీ హ్యావ్ లైక్ రీసెంట్ కూడా స్టార్ట్ చేసినాం. అంటే మొన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళాం కదా. నాకు తెలుసు ఇప్పుడు కేటీఆర్ అన్నని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతాం, ట్విట్టర్ లో ఫాలో అవుతాం. నేను అసలు ట్విట్టర్ స్క్రోల్ చేస్తుంటే నీది ఉన్న కేటీఆర్ అన్న కలిసిన ఫోటో కేటీఆర్ అన్న పోస్ట్ చేసుకున్నాడు. అవును. కేటీఆర్ అన్న ఎలా కలిసావు అసలు? ఏంటది చెప్పేమైందో? ఎట్లా కలిసినామని నేను చెప్పలేను నీకు, కానీ ఎందుకు కలిసామని రీజన్ చెప్తా. అదే ఇందాక స్టార్టప్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. అవును. ఇప్పుడు మేము రీసెంట్ గా లైక్ మేజర్ ఫోకస్ చేసింది ఆక్టివియా ల్యాబ్స్ అండ్ ఆల్సో హై బడ్డీ అనమాట. ఓకే. అది ఏదైతే 1% లెర్నర్స్ ఉందో అది ఆక్టివియా ల్యాబ్స్ లో ఒక థింగ్. హై బడ్డీ అనేది వి ఇంటిగ్రేట్ ఏఐ ఇంటూ స్కూల్స్ అనమాట. స్కూల్ స్టూడెంట్స్ కి ఏఐ నేర్పిస్తాం మేము. అండ్ వి రీసెంట్లీ క్లోజ్ అవర్ ఫస్ట్ స్కూల్. అండ్ అది లాంచ్ చేయడానికి, ఆ వెబ్సైట్ లాంచ్ చేయడానికి వి వెంట్ టు కేటీఆర్ సార్ అనమాట. అట్లా చాలా ట్రై చేసినాం. చాలా లాంచింగ్ గురించా?
వెబ్సైట్ లాంచ్ గురించి. వెబ్సైట్ ఏదైతే మా లాంచ్ స్టార్ట్అప్ ఉందో ఆ ఓకే. స్టార్ట్అప్ వెబ్సైట్ ఉంటుంది కదా, అవును. అది లాంచ్ చేయడానికి. ఇప్పుడు మీరు సెర్చ్ చేయకండి, అది దొరకదు. లైక్ ఇంకా లైవ్ చేయలేదు, కొంచెం రేపు టైం రేపు పోస్ట్ పడుతుంది. చేస్తా నాకు దగ్గర. ఓకే, నీకు లింక్ ఇస్తా, పెట్టేసి కావాలంటే. ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్‌ని ఎట్లా ఒప్పించావు? నువ్వు ఇట్లా నేను దీంట్లోకి వెళ్తున్నా, ఈ స్టార్టప్ దాంట్లోకి ఆర్ ఇట్లా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాగా వెళ్తున్నా అనేసి మీ పేరెంట్స్ ఎట్లా ఒప్పించావు? మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? పేరెంట్స్‌ని ఒప్పియడం అంటే ఏముండదు బ్రో. లైక్ నార్మల్‌గా మన తెలుగు స్టేట్స్ అయినా ఎక్కడైనా సరే చాలామంది ఇప్పుడు నేను నార్మల్‌గా గెస్ట్ లెక్చర్స్‌కి అట్లా ఇట్లా వెళ్తుంటాం కదా హ్మ్. కాలేజెస్‌కి. అక్కడ కూడా కొంతమంది నాతోని అడుగుతుంటారనమాట. "అన్న నువ్వెట్లా పేరెంట్స్‌ని ఒప్పించినావు? అసలు ఏమొచ్చింది నీ పేరెంట్స్‌ని? ఏం చూపించి ఒప్పించినావు?" అంటే సింపుల్ థింగ్. వరల్డ్ రన్స్ ఆన్ వన్ రూల్. గివ్ వాల్యూ, గెట్ వాల్యూ. నువ్వు కరెక్టే. నీ పేరెంట్స్ నీ పైన మనీ పెడుతున్నారు కాబట్టి నువ్వు కాలేజ్ డైలీ వెళ్ళాలి. ఆ థియరీలో వాళ్ళు ఆబ్వియస్‌గా ఆలోచిస్తారు. హ్మ్. అట్లా ఆలోచించడంలో అసలు తప్పులేదు. నువ్వు మీ పేరెంట్ ప్లేస్‌లో ఉంటే నువ్వు అట్లా ఆలోచిస్తావు. హ్మ్. ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా నువ్వు వెళ్లి నిన్నటిదాకా PS5 గురించి నిన్నటిదాకా గేమ్స్ ఆడుకున్న నువ్వు ఇప్పుడు పోయి అన్న నేను ఎంటర్‌ప్రెన్యూర్ అయితా, డాడీ నేను స్టార్టప్ పెడతా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెడతా, నేను కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే కొడతారు నిన్ను. నువ్వేం మాట్లాడుతావు? నిన్నటిదాకా PS5 గురించి మాట్లాడి, నిన్నటిదాకా నువ్వు గేమ్స్ ఆడుకుంటా, వైస్ సిటీ కొనిపి, అది కొనిపి సబ్స్క్రిప్షన్ కోసం మాట్లాడిన నువ్వు ఓహ్! ఇప్పుడు పోయి ఇన్‌స్టాంట్‌గా నువ్వు పేరెంట్స్‌కి చెప్తా అంటే నో. ఇప్పుడు లైక్ కమింగ్ టు మై స్టోరీ, లైక్ మా డాడీ క్లియర్‌గా చెప్పా. డాడ్ అంటే నేను చెప్పానకంటే ముందు చేసి చూపించిన నేను. హుహు. ఏం చేయగలుగుతామని చెప్పి. హ్మ్. అంటే నువ్వు లాస్ట్ 19 ఇయర్స్ ఉన్నప్పుడే. 19 ఇయర్స్ ఉన్నప్పుడు నేను చెప్పలేదు. అప్పుడు చేస్తా అంటే మా డాడీ నన్ను కొడుతున్నాడేమో మేబీ. ఆ! లైక్ అసలు అవసరమా ఇవన్నీ అంటుంటాడు. కాకపోతే నేను మా డాడీకి చిన్న చిన్న క్లూస్ ఇస్తుంటా అనమాట. అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి. యాహ్! అట్లా క్లూస్ ఇచ్చేటోడిని. తర్వాత లేటర్ ఆన్ ఏమైందైతే లైక్ నేను ఇవన్నీ థింగ్స్ చేస్తున్నప్పుడు మా డాడీ యూజ్డ్ టు రికగ్నైజ్ మీ. హ్మ్. ఇప్పుడు నన్ను ఏఐ చెప్పడానికి కాలేజ్‌కి గెస్ట్ లెక్చర్స్ కోసం వెళ్తాం కదా మేము. అవును. ఆ ఫోటోస్ మా డాడీకి పంపుతున్నా నేను. హుహు. ఇన్‌స్టెడ్ ఆఫ్ లైక్ నేను చేస్తా అని చెప్పకంటే హ్మ్. లైక్ నువ్వు చేసి చూపి. హ్మ్. చేసి చూపించినప్పుడు ఆళ్ళ దగ్గర ఒక టెస్టిమోనియల్ ఉంటది నీ దగ్గర చూపియడానికి. హ్మ్. వాళ్ళు నిన్ను నమ్మే ఛాన్సెస్ కొంచెం అంటే హై రేషియో. నువ్వు చేస్తున్నావో లేదో అనేసి ప్రూఫ్ యాహ్! అన్నట్టు. కరెక్టే కదా! ఇప్పుడు డైరెక్ట్ అదే చెప్తున్నాను. నువ్వు నిన్నటిదాకా PS5 వైస్ సిటీ గేమ్ పంపిమని కొట్లాడి, ఇప్పుడు పోయి నేను డాడీ నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేస్తా, కంపెనీ స్టార్ట్ చేస్తా అంటే ఎవడైనా కొడతాడు. యాహ్! ఇప్పుడు నీకు టీమ్ సపోర్ట్ ఎవరు బ్రో? హూ ఈస్ యువర్ టీమ్? టీమా? గ్రేట్ క్వెషన్ బ్రో యాక్చువల్లీ. లైక్ నాకున్నది ప్రపంచం చాలా చిన్నది. లైక్ ఆ! నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. హ్మ్. ఒకప్పుడు నేను ఒక ఒక హ్యాకథాన్‌కెళ్ళాననమాట. 24 హ్యాకథాన్ అని చెప్పి మన ఓకే. కాలేజ్‌లో జరిగిందది. అవును. లో సో, లైక్ ఐ ఫౌండ్ దేర్ మై పీపుల్ సాయినాథ్ అండ్ ప్రణీత్. ఇప్పటి వరకు గూడా మేము ఏం థింక్స్ చేసినా కలిసి చేసినాం. ఓకే. అండ్ లైక్ నేను కాలేజ్ జర్నీలో వచ్చినప్పుడు వాళ్ళు నా దాంట్లో జాయిన్ అయిపోయారు. హ్మ్. హ్మ్. క్లియర్ చెప్పాలంటే ఈరోజు మేము ఏం డెసిషన్ తీసుకున్నా ఒక హ్మ్. వాలిడ్ డెసిషన్ అయితే విల్ స్టాండ్ ఫర్ ఇట్. హ్మ్. అదే ఓకే. టీమ్ సపోర్ట్ అనకంటే కూడా వీఆర్ లైక్ ఎ బ్రదర్‌హుడ్ ఉంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండేది నాకెప్పుడు గూడా. ఇప్పుడు ఓకే. నార్మల్ ఏమంటారు ఫ్రెండ్స్ అందరూ కలిసి స్టార్ట్ చేయొద్దు అంటారు. హ్మ్. హ్మ్. మేబీ ఇప్పుడు మాకు వర్కౌట్ అయితుందని ఇట్లా చెప్తున్నానేమో అని అనుకుంటారేమో గానీ, హ్మ్. నాకు లైక్ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఉంటే స్టార్ట్ చేయొద్దు అన్న థియరీ నాకెప్పుడు రాంగ్ అనిపియలే. హ్మ్. లైక్ ఇక్కడ జరగాల్సింది ఏందంటే, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటది ఆబ్వియస్‌గా. అవును. నువ్వు అట్లాంటి పీపుల్‌ని ఒక దగ్గర తీసుకురాగలగాలి నువ్వు. హ్మ్. ఇప్పుడు లైక్ ప్రణీత్ అండ్ సాయినాథ్ గురించి వీళ్ళ గురించి చెప్పాలంటే సింపుల్‌గా లైక్ దే ఆర్ అమేజింగ్ బ్రో. ఆ! లైక్ వాళ్ళు లేకపోతే యాక్చువల్లీ నువ్వు నన్ను కాదు వాళ్ళని పాడ్‌కాస్ట్ చేయాలి. లైక్ వెరీ క్లియర్. వాళ్ళు ఈ జర్నీలో చాలా పార్ట్ అంటే తీసుకున్నారు నాకు వాళ్ళు. నాకు నువ్వే అసలు ఎంత ట్రై చేస్తే దొరుకుతున్నావు అయితే. లేదు. నేను మరి సెలబ్రిటీ ఫీల్ ఇది అంత వద్దు. నేను అసలు లింక్డ్ఇన్‌లో టెక్స్ట్ చేసి, ఇన్‌స్టాలో టెక్స్ట్ చేసి తర్వాత దొరికావు నువ్వు నాకు. యాహ్! లింక్ అంటే లైక్ యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్ అంతా ఈ స్కూల్స్ ఓరియంటేషన్స్ దీనిపైన ఉండే బ్రో. హ్మ్. నేను దొరకపోతే మరి చూసేవాళ్ళు కూడా నేను సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వస్తది. అంత సీన్ లేదు ఆడ గానీ అది వెరీ క్లియర్. లైక్ ఐయామ్ ఇంటిగ్రేటింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్కూల్స్‌లో ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఏమైతదంటే కొంచెం టైం తీసుకుంటది. అందుకే లాస్ట్ 1 వీక్ అంతా ఫుల్ బిజీ ఉండే. అంతకంటే ఏం లేదు. నీ రెవెన్యూ, మీ ఫ్రెండ్స్ రెవెన్యూ ఏంటి బ్రో అసలు? ఓహ్! నువ్వేమని అడుగు బ్రో? రెవెన్యూ అడుగుతారా బ్రో ఎవరన్నా? రెవెన్యూ అంటే లైక్ ఇట్స్ నాట్ తక్కువేం కాదు బ్రో. లైక్ మంచి రెవెన్యూ చేసాం. 2025లో మా రెవెన్యూ చాలా బాగుండింది. ఓకే. మంచి రెవెన్యూ ఉండింది. దట్స్ వాట్. అదొక పెద్ద రెవెన్యూ అని చెప్పలేను గానీ, నీకు ఎగ్జాక్ట్ నంబర్ నేను చెప్పను. కావాలంటే ఆఫ్ ద కెమెరా చెప్తా. ఇప్పుడు కష్టం. లైక్ మంచి ఆఫ్ కెమెరా చెప్పిన తర్వాత నేను ఇన్‌స్టాలో ఇంట్రో పోస్ట్ చేస్తా. ఆల్రెడీ లైక్ ఎవరన్నా ఇప్పుడు నా గెస్ట్ లెక్చర్స్ అక్కడ ఎన్ని ఉంటే నేను కొంచెం అక్కడక్కడ లీక్ చేసి ఉంటా. మేబీ అది చూస్తారని కామెంట్ చేస్తారు కావచ్చు. హ్మ్. ఇప్పుడు అప్‌కమింగ్ జూనియర్స్ ఉంటారు. యాహ్! వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అప్‌కమింగ్ జూనియర్స్‌కి సజెషన్ అంటే అంటే ఇప్పుడు జూనియర్స్ ఉన్నారు. వాళ్ళు నేర్చుకుందాం అనుకుంటున్నారనుకో, లేదు అనంటే నీలాగే స్టార్టప్ పెడదాం అనుకుంటున్నారు. లేదు నీలాగే ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నారు. అంటే నువ్వు ఇచ్చే సజెషన్ ఇప్పుడు అప్‌కమింగ్ జూనియర్స్. ఇక్కడ ఒకటి క్లియర్ బ్రో.
నేను ఆంటర్ప్రినర్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఆంటర్ప్రినర్ అవ్వడం కూడా తప్పు. ఫస్ట్ థింగ్ అది నేను చెప్పాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా మనం ఏ కాంటెంట్ చూస్తే అట్లనే తయారవుతాం. నేను చిన్నప్పటి నుంచి నేను కన్జ్యూమ్ చేసిన కాంటెంట్, నేను ఆ షార్క్ ట్యాంక్స్ అవి చూడకపోతుండే. అవి ఏమైందంటే ఇన్వెస్టర్ ఆ థియరీ, అది ఆంటర్ప్రినర్షిప్ అయినప్పుడు కూడా ఆ థియరీ, అది సెకండ్ థియరీ. నేను ఏం చూస్తుండే అంటే ఒక ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేస్తారు, అది మనం రెవెన్యూ కింద ఎట్లా కట్ చేయొచ్చు, అట్లా చూస్తుండే. లైక్ ఇఫ్ యూఆర్ రియల్లీ ఫైండింగ్ దట్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బి అన్ ఆంటర్ప్రినర్ అని నేను నమ్ముతా. అది అట్లా అని చెప్పి నీకు ఒక చిన్న ఐడియా వచ్చింది, అది మనకు బిలియన్ డాలర్ లాగా కనిపిస్తుంది, కాకపోతే అది నిజంగా మార్కెట్కి ఫిట్ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. లైక్ మనం వర్క్ చేస్తున్న ఐడియా, ఇప్పుడు మేము హై బాడీ బిల్డ్ చేస్తున్నాం కదా, దానిపైన నేను పర్సనల్గా 1.5 year వర్క్ చేసిన బ్రో. లైక్ వెరీ క్లియర్ 1.5 year వర్క్ చేసిన. 1.5 year వర్క్ చేసినప్పుడు లైక్ హోప్తో నేను దానిపైన వర్క్ చేసిన. ఫస్ట్ స్కూల్ మేము క్లోజ్ చేసేంత వరకు కూడా లైక్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా ఇది కరెక్ట్ వర్క్ అవుతుంది అని చెప్పి. నేను ఒక రాయేసి చూసారు అన్న, ఒక్క రాయేసి చూడలేదు బ్రో. 1.5 year పైన కూర్చున్నది, అది రాయేసి ఉంది. అది రాయి అనలేము కానీ కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నాం మేము. ఒకవేళ మేము అదే ఒక అకాడమిక్ ఇయర్ ముందు అంటే ఎక్స్పీరియన్స్ తోటి అంటే మేము పర్ఫెక్షన్ పైన ఎక్కువ కూర్చేసుకున్నాం అనమాట. అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు జూనియర్ సజెషన్స్కి ఏమంటే ఒకటి సింపుల్ థింగ్, వరల్డ్ రన్స్ ఆన్ 1 rule అని చెప్పిన కదా, గివ్ వాల్యూ గెట్ వాల్యూ. నేను దాన్ని బాగా నమ్ముతా. లైక్ యూ హ్యావ్ టు నో వాట్ యాక్చువల్లీ యు ఆర్ అని. నువ్వేందో నువ్వు తెలుసుకోలేకపోతే, లైక్ నీ నీచ్ ఏందో నీ లీగ్ ఏదో నువ్వు తెలుసుకోలేకపోతే ఇట్స్ నాట్ ఎ గుడ్ డీల్. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, ఎవడో ఏదో చేస్తున్నాడు అని చెప్పి నువ్వు అదే చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. నేను అదే ఇందాక మనం అనుకున్నానికి వాలిడేషన్ పాయింట్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెట్వర్క్. అందరూ అంటారు కదా నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని చెప్పి, అది 10,000% ట్రూ. 100% ట్రూ ఏమో కానీ 10,000% ట్రూ అది. లైక్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై నెట్వర్క్. ఇప్పుడు ఆ నెట్వర్క్ ఉంది కాబట్టి నేను కేటర్ని కలవగలిగిన ఒక పాయింట్ వరకు. ఇప్పుడు అదే అచీవ్మెంట్ నేను చెప్పలేను కానీ తనని కలవగలిగినాం, వెబ్సైట్ లాంచ్ నా డ్రీమ్. తనతో వెబ్సైట్ లాంచ్ అనేది మై డ్రీమ్. మా టీం అందరం ఒక 5 months కూర్చున్నాం దాని మీద. 5 months అవ్వలేదు. లాస్ట్ మంత్ ఇంకా ఎట్లైనా కూర్చొని హిట్ చేయాలనుకున్నాం. లైక్ యూ హిట్ ఇట్. మేము తనం కలిసినాం, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అదొకటి. నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. మేజర్ ఇంకో థింగ్, థర్డ్ థింగ్ అంటే అటెన్షన్ స్పాన్ బ్రో. అసలు అందరూ పెద్ద పెద్ద చెప్తారు, నాకు వర్కౌట్ అయిన థింగ్స్ అయితే అటెన్షన్ స్పాన్. ఓకే, నీ అటెన్షన్ స్పాన్ నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే లైక్ నీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ ఐ కెన్ సజెస్ట్ యూ బుక్ రీడింగ్. రీడింగ్ బుక్స్ లైక్ అవి సెల్ఫ్ హెల్ప్ చదువుతావా, నువ్వు ఏ చదువుతావు అన్నది నీ ఇష్టం. రీడింగ్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ అది నీ అటెన్షన్ స్పాన్ చాలా ఇంక్రీజ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక దానిపైన ఎక్కువ టైం పెట్టలేకపోతున్నావు అంటే హౌ యూ కెన్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. లైక్ దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అవి 3. ఇదంతా ఓకే బ్రో. నీ ఫస్ట్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు అసలు? ఫస్ట్ క్లయింట్ ఎక్స్పీరియన్స్ నాదైతే క్రేజీ బ్రో. ఎట్లా అంటే సింపుల్గా, అసలు నేను ఇంతకుముందు గ్రో ఎసెన్స్ అని ఒక స్టార్ట్అప్ రన్ చేస్తుండే, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అది బ్రాండింగ్ అది చేస్తున్నాం అనమాట. మేము చాలా మంది ఫౌండర్స్కి మార్కెటింగ్ ప్లాన్స్ జస్ట్ మార్కెటింగ్ ప్లాన్ వేసి ఇచ్చేది. జస్ట్ ఓన్లీ ప్లానింగ్ వేసి ఇచ్చేటోళ్ళం. లైక్ చిన్న చిన్న సర్వీసెస్ చేసేవాళ్ళం. బేసిక్ అవన్నీ చిన్న సర్వీస్ కానీ కొంచెం పెద్దవి, కానీ లైక్ మేము కొంచెం తక్కువ రేషియోలో చేస్తాడు. అయితే అందరూ స్టార్ట్అప్ పెట్టినాక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దే గో ఫర్ క్లయింట్స్ కదా. మాకు ఫస్ట్ క్లయింట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసినాం, అది హైలైట్. ఎట్లా నార్మల్గా ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది. నేను రీసెంట్గా చూసిన రెస్టారెంట్ అది. నాకు అది ఓపెన్ చూడాలి అని ఉండే, అంటే దానికి ఇట్లా సర్వీస్ ఇస్తే బాగుంటుంది అన్నట్టు ఉండే. లైక్ ఇదంతా నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేసింది. చేస్తే బాగుంటుంది అనుకున్నాం. తర్వాత నేను డైరెక్ట్ వెళ్ళి పిక్ చేసిన వాళ్ళకి. లైక్ ఎట్లా అంటే ఒక పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ తీసుకుపోయి, ఇది ఇప్పుడు ఈ ఏరియాలో పరిస్థితి ఇట్లుంది, ఇట్లా చేస్తాను నేను, నా దగ్గర ఇది నేను చూపించే మీకు అవుట్పుట్ ఇది అని చెప్పి క్లియర్గా అయిపోయిన వాళ్ళకి. లైక్ నేను నంబర్స్ కోసం పోలే, వెరీ క్లియర్. అంటే పైసలు వచ్చేస్తే కదా అన్న సెకండ్ స్టోరీ. నాకు లైక్ ఐ లవ్ టు కనెక్ట్ విత్ పీపుల్. ఆ మనిషి ఎట్లా ఆలోచిస్తారు ఏంటి అని చూద్దామని వెళ్ళినా నేను. ఇట్ వాజ్ లైక్ క్లోజింగ్ అ డీల్. మంచి నెంబర్ క్లోజ్ చేసిన మా డీల్ని. పెద్ద అమౌంట్ కాదు, వెరీ క్లియర్ చెప్పాలని నా ఫస్ట్ క్లోజ్ చేసిన డీల్ ఆ నెంబర్ చెప్పేచ్చు బ్రో. నేను 15,000 అంతే. 15,000 3 monthsకి 5Kనే కదా. అది యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు 5,000 అనేది ఓకే. ఇప్పుడు దానిలో కూడా నీకు యాడ్స్కి ఖర్చు పోతాయి, నాకు దానిలో ఏం మిగలలేదు. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా నచ్చింది. లైక్ ఫస్ట్ క్లోజ్ చేయడం,
నేను తీసుకెళ్ళిన ప్రజెంటేషన్ ఎవరైతే రెస్టారెంట్ ఓనర్స్ ఉంటారో, రెస్టారెంట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ దాని ఇన్వెస్టిగేషన్ అని వచ్చింది అది. ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక జూనియర్ ఒక బ్రో తగిలిండు. ఆయనకి ఏంటంటే హీ హ్యావ్ అన్ ఐడియా, వాడు ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాడు. ఏం ఐడియా అది నీకు? వాడు ఏంటంటే ఇప్పుడు ఆ స్టార్టప్ని కన్సల్టెన్సీ స్టార్టప్, ఓకే, ఆ కన్సల్టెన్సీ స్టార్టప్ని నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఎట్లా దాన్ని గెయిన్ చేయాలి అనేసి అడుగుతున్నాడు. వాడికి నువ్వు ఎట్లా స్టార్ట్ చేయాలో ఏంటిది అనేది ఒకసారి చెప్పు. కన్సల్టెన్సీ అంటే లైక్ దాని మీద నాకు నిజంగా ఐడియా లేదు. కాకపోతే నువ్వు లైక్ ఆ స్టార్టప్ అని కదా, ఏ స్టార్టప్ స్టార్ట్ చేసినా కూడా ఒకటైతే బాగా ఒక రోల్ చేస్తుంది, బాగా కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నువ్వు కన్సల్టెన్సీ సెకండ్ స్టోర్ నాకు దాని మీద అంత ఐడియా లేదు. ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో కానీ నాకు అంత ఐడియా లేదు ఆ విషయంలో. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ ఈజ్ క్లియర్, రాజ్యం అని నీకు ఐడియా ఉంటుంది. లైక్ హీజ్ పాడ్కాస్ట్, నీకు పాడ్కాస్ట్ చూసినప్పుడు తను తెలిసి ఆబ్వియస్గా. రాజ్యం అని ఒక మాట అంటాడు అనమాట, లైక్ ఒక బిజినెస్ ఓనర్ ఫోర్స్ఫుల్గానైనా ఇంటెన్షనల్ అయినా హీ హ్యాస్ టు బికమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అని, బికాస్ హీ హ్యాస్ టు సెల్ హిమ్సెల్ఫ్. లైక్ ఆ ప్రోడక్ట్ని తను సెల్ చేసుకోవాలి కాబట్టి. కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద వన్ ఆఫ్ ద టూల్. Like if you want to run something, like that will be great option if you like if you choose content creation చేస్తే అది నువ్వు ఎట్లా కాంటెంట్ క్రియేట్ చేస్తావు అన్నది నీ థియరీ. లైక్ దర్ ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ టూల్స్ దట్ యూ కెన్ గో విత్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అంతే, కాంటెంట్ క్రియేషన్ ఇస్ కొంచెం బెటర్ థింగ్. నీకు ఫస్ట్ స్టార్టప్ పెట్టాలన్నప్పుడు థాట్లో నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, అసలు ఐడియా రాగానే ఏం చేసినావు? రీసెర్చ్ బ్రో, ఫస్ట్ రీసెర్చ్. పైసలు ఎన్ని వస్తాయి అవన్నీ నా మైండ్లో సెకండ్ థింగ్ ఉండింది. ఫస్ట్ క్లియర్గా చెప్పాలంటే రీసెర్చ్. ఇంతకుముందు ఇట్లాంటిది ఏమైనా ఉందా ఫస్ట్? ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే మన వాళ్ళు ఉన్న ప్రాబ్లంకి సాల్వ్ చేయరు, మన దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది, దానికి ప్రాబ్లం ఎత్తుతాం మనం, అది స్టార్టప్ అంటారు. అది కొంచెం దాన్ని గ్లోరిఫై చేసేసారంటే దానికి రీజన్ అదే. నువ్వు రాత్రి 2 o'clock 3 o'clock కూర్చొని కష్టపడుతున్నావు, బాగుంది, అది తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నావు, ఇట్స్ ఫ్లెక్స్, కంప్లీట్ రియల్ ఫ్లెక్స్, బాగుంది, అక్కడ వరకు ఓకే. కానీ నువ్వు నిజంగా బిల్డ్ చేస్తున్నది స్టార్టప్పా లేకపోతే నువ్వు ఏమైనా ఇన్నోవేటివ్ థింక్ చేస్తున్నావు? ఎప్పుడైనా క్వశ్చన్స్కి ఆన్సర్ ఎత్తుకా బ్రో, ఆన్సర్స్ క్వశ్చన్స్ కాదు, అది మెయిన్ థింగ్. లైక్ నాకైతే రీసెర్చ్ హెల్ప్ అయింది, అది నాకు కొత్త థింగ్ అనిపిస్తే ఐ గో విత్ ఇట్, అంతే. ఇప్పుడు నువ్వు ఒక స్టార్టప్ చేస్తున్నావు కదా బ్రో, 1% వేయాలని అనేసి, ఆ స్టార్టప్ గురించి ఏంటి అసలు, ఆ స్టార్టప్ గురించి చెప్పు ఒకసారి. 1% వేయాలన్నది స్టార్టప్, ఇట్స్ అ కోహర్ట్ వేర్ వీఆర్ హెల్పింగ్ స్టూడెంట్స్ టు లెర్న్ AI అనమాట. లైక్ అంటే స్టూడెంట్స్ నేర్చుకోవడానికి నేర్పిస్తాం. ఓకే, దాంట్లో ఇట్స్ కోహర్ట్ అని చెప్పిన నీకు, కమ్యూనిటీ ఆఫ్ కైండ్ ఆఫ్ లైక్ మన పీపుల్ ఒక దగ్గర నేర్చుకోవడం, అట్లాంటి థింగ్. అది 1% లెర్నర్స్ అనేది లైక్ మాకెవరు నేర్పియలే, మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు కొంచెం తెలుసు కాబట్టి లైక్ అవుట్వేర్ ల్యాబ్స్ రన్ చేస్తున్నాం, ఏ స్కూల్స్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం, ఇవన్నీ థింగ్స్ ఉంటుంది కదా. అండ్ మేజర్గా 1% లెర్నర్స్ అనేది లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. నువ్వు ఏదైనా సరే బ్రో, నువ్వు ఏ నీచ్లో ఉన్నా, ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే, ఇంజనీరింగ్ అయినా బీకామ్ అయినా, నువ్వు ఏం చదువుతున్నా సరే, లైక్ నువ్వు ఏ నేర్చుకోవాలనుకుంటే 1% అనేది డెస్టినీ, అది లైక్ డెస్టినేషన్ దానికోసం. సో ఇక్కడ 1% లెర్నర్స్ ఏం జరుగుతుంది అంటే బ్రో, ప్రాసెస్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. లైక్ అంటే నీ దాని గురించి అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ నీతో 1-on-1 కాల్ తీసుకుంటారు బ్రో, మా టీం వాళ్ళు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోమని నీతో 1-on-1 కాల్ తీసుకుంటారు. 1-on-1 కాల్ తీసుకొని కొన్ని క్వైరీస్ ఉంటాయి, నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ వాటి క్వశ్చన్స్కి దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది అనమాట, హౌ మచ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ దానిపైన అని చెప్పి, నువ్వు నేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నావు అని చెప్పి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ లైక్ నువ్వు ఓకే అనుకుంటే నీకు ఒక మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్, లైక్ నువ్వు కోహోర్ట్లో ఉన్నావు అని చెప్పి, అట్లా మెయిల్స్ వస్తాయి. అది జరుగుతుంది. ఈ కాంటెంట్ విషయంలోకి వస్తే కంప్లీట్ ఎంగేజింగ్ కాంటెంట్ యాడ్ చేస్తాం దాంట్లో. ఓకే, ఇప్పుడు లైక్ ఒక స్టూడెంట్కి ఎట్లా కావాలి ఆ థియరీస్లో టచ్ చేస్తాం దాన్ని. అండ్ మళ్ళీ వీక్లీ ఆర్ 10 daysకి ఒకసారి ఒక గెస్ట్ లెక్చర్ ఉంటుంది, ఎవరో ఒక బయట పర్సన్ తీసుకొచ్చి కంప్లీట్గా ఒక గెస్ట్ లెక్చర్ తీసుకుంటారు, అట్లా జరుగుతుంది. ఒక మీటప్ ఉంటుంది. 1 అయిపోయింది అంటున్నావు కదా, ఇప్పుడు 2లో ఇప్పుడు మన ఛానల్ నుంచి జాయిన్ అయిదాం అనుకునే వాళ్ళకి నువ్వు ఎట్లా జాయిన్ చేస్తావు ఏంటిది అన్నట్టు? 2 ఇప్పుడు అయిపోతుంది, ఇప్పుడు మధ్యలో తీసుకోలేము మనం. ఓకే, 3కి ఇవ్వగలుగుతాం. సింపుల్ బ్రో, లైక్ జాయిన్ అవ్వాలంటే వెరీ క్లియర్, నీకు నిజంగా నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ప్యూర్ ఉండాలి. ఇట్స్ నాట్ అబౌట్ నీకు వాడి ఇంట్రెస్ట్ బట్టి అంటావు. ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు నీకు నేర్చుకోవాలని లేదు, వై షుడ్ ఐ పుట్ టైమ్ ఆన్ యూ కదా, ఆబ్వియస్గా. ఇన్ని థింగ్స్ ఇస్తున్నప్పుడు ఇంతమంది అంతే బ్రో. ఇప్పుడు కోహర్ట్ 1 ఉంది కదా, కోహర్ట్ 1లో మేము 10 members తీసుకున్నాం లోపలికి. కోహర్ట్ 1కి 2కి ఇప్పుడు నువ్వు అప్కమింగ్ 3కి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు?
ఏమేమి చేంజెస్ చేసావు, ఏమేమి చేసావు అసలు? సో మంచి క్వశ్చన్ బ్రో. యాక్చువల్లీ ఇప్పుడు కోహర్ట్ 1 ఉంటుంది కదా, అవును. 1 అనేది మేము ఒక పైలట్ అది యాక్చువల్గా. మా Hmm. పైలట్ 1 అనేది ఓకే. పైలట్ టెస్టింగ్ లా చేసాం దాన్ని. 1 అయిపోయింది, 1 తర్వాత 2 ఎట్లాగో చేస్తాం కాబట్టి మాకు 1 అయిపోక ముందే 2 కావాల్సిన ప్రీ స్లాట్స్ ఉంటాయి కదా కోహర్ట్లో జాయిన్ అవ్వడానికి. అవును. వీఆర్ గెటింగ్ కాల్స్, ఓకే. వీఆర్ గెటింగ్ కాల్స్. దాని తర్వాత ఇప్పుడు 2 నడుస్తుంది కదా. అవును. ఇప్పుడు 2 నడుస్తుంది, 2 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, 50% కూడా అయిపోలేదు, 35% అయిపోయింది అంతే. ఓకే. లైక్ స్టిల్ వీఆర్ గెటింగ్ కాల్స్ ఫర్ 3. ఆల్ దీస్ థింగ్ 3కి. ఓకే. దట్స్ వాట్. ఇప్పుడు లైక్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే క్రేజీ బ్రో, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఈ కోహర్ట్ 1, 2 అనేది డిఫరెన్షియేట్ చేయడానికి మేజర్ లైక్ బెనిఫిట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అవన్నీ థింగ్స్ మేము యాడ్ చేసాం అనమాట. ఓకే. రిజిస్ట్రేషన్ అన్నట్టు. లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్స్ అవన్నీ థింగ్స్ దాంట్లో ఉంటాయి. లైక్ నువ్వు డైలీ నేర్చుకుంటున్నది అక్కడ ఉన్నారు, కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు మా దాంట్లో. ఓకే. అండ్ లైక్ మంచి మంచి కాలేజెస్ చదువుతున్న వాళ్ళు, టైర్ 3 కాలేజ్, టైర్ 1 కాలేజ్, లైక్ వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ పెడతారు బ్రో ఒకటి నార్మల్గా. అవును. ఆ ఫీడ్బ్యాక్ చూసినాక ఫుడ్ తినబుద్ది కదా, అట్లా ఉంటాయి, కడుపు నిండిపోతుంది. మా టీం వాళ్ళు అయితే నిద్ర రాజు చూసుకుంటూ కూర్చుంటారు సార్. ప్రణీత్ సాయినాథ్ అయితే మొత్తం వాళ్ళకి దాని మీదే ఉంటుంది అట్లా. ఇంకోటి ఈ మొత్తం ఈ ఎంటైర్ జర్నీలో నీకు ఎప్పుడైనా అబ్బా ఇది క్విట్ చేసేద్దాం, ఇది ఆపేద్దాం అని ఏమన్నా అనిపించిందా? ఎందుకు అనిపించదు బ్రో, అనిపించాలి కదా, అదే థియరీ. నువ్వు అనిపించకపోతేనే ఏదో ఉన్నట్టు. లైక్ కంప్లీట్ ఫస్ట్ ఇనిషియల్స్లో అంటే ఉన్నప్పుడు ఎందుకు అనిపించింది అట్లా? ఎందుకు అనిపిస్తుంది, ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపిస్తుంది అంటే బ్రో లైక్ ఇట్ హ్యాస్ టు బి బ్రో. ఎందుకంటే నీకు కొన్నిసార్లు ఎవడు సపోర్ట్ చేయడు నీకు. ఒకసారి ఏమైంది నేను చెప్తాడు. ఒకసారి చిన్న క్లయింట్తో మీటింగ్ ఉండే బ్రో. ఓకే. మీటింగ్ ఉండింది. ఆ రోజు నైట్ 3 అవుతుంది, నేను అప్పుడే వచ్చిన. క్లయింట్ షూట్ అయిపోయింది, నైట్ 3 అయింది. ఆ రోజు దివాళీ ఫెస్టివల్. షూట్ అయిపోయింది, షూట్ నుంచి వచ్చినాం. నైట్ 3 o'clock ఫుడ్ తిన్నాను నేను. ఓకే. దివాళీ ఆ రోజు యాక్చువల్లీ మా ఫ్యామిలీలో దివాళీ మస్తు చేసుకుంటారు. ఓకే. మస్తు అంటే క్రేజీ చేసుకుంటారు పండుగ. లైక్ నేను క్లయింట్ షూట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఉండిపోయినా. ఆ రోజు అక్కడికి వెళ్ళినా కదా షూట్ కోసం. నేను షూట్ కోసం వెళ్ళిన రోజు లైక్ అక్కడ కొంచెం నేను వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాను అనమాట. ఆ రోజు ఫుడ్ తింటున్నప్పుడు నేను ఆలోచిస్తున్నా, అరే వాళ్ళు ఇచ్చే ఇన్ని పైసల కోసం ఇన్ని పాటలు పాడుతున్నా నేను. అది అసలు నా మైండ్లో మనీ లేదు బ్రో. మనీ చేసేయాలన్న థింగ్ అసలు నా మైండ్లో ఎప్పుడు ఉండదు. అదే ఒక నీ తరపు నుంచి ఒకళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. నేను సమాజ చేస్తలేను, కానీ ఇక్కడ ఒకటి క్లియర్, మనీ అన్నది సెకండ్ వస్తుంది బ్రో నా మైండ్లో. ఎప్పుడైనా నా మైండ్లో ఫస్ట్ వచ్చేది కనెక్షన్. హెల్ప్ఫుల్ నీ వల్ల ఒకళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే వాళ్ళకి బెటర్ అన్నట్టే. బెటర్ అన్నట్టే అట్లా అన్నట్టు. కాకపోతే మనీ కూడా ఆబ్వియస్ థియరీ వస్తుంది, అది సెకండ్ థింగ్. ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేది కనెక్షన్, ఆ బాండ్ నేను చూసుకుంటా. కాకపోతే ఈ మధ్యన అర్థమవుతుంది పైసలు ఇంపార్టెంట్ అని. పైసలు ఇంపార్టెంట్ అర్థమవుతుంది. ఆ రోజు ఆ ఇన్సల్ట్ తీసుకున్న తర్వాత లైక్ ఆ రోజు ఫిక్స్ అయినా నేను. ఓకే, అది ఆ రోజు ఆ మాట అన్నది బ్రో ఆమె, నేను చెప్పలేను ఇలా, కానీ లైక్ ఆ రోజు అన్న మాట నాకు ఎప్పుడు మిగిలిపోయింది. ఒక అన్న మాట హర్టింగ్ అనిపించింది అంటే చాలా. అది కొంచెం కాదు, తింటున్నప్పుడు కళ నీళ్ళు తిరిగినాయి బ్రో నాకు, బాగా గుర్తుంది నాకు. ఓకే. ఇప్పుడు నువ్వు డౌన్ఫాల్ చాలా ఉంటుంది. నువ్వు ఆ ఇన్సల్ట్ని తీసుకోలేని పరిస్థితులు ఉంటే యూ హ్యావ్ టు క్విట్. లైక్ అది 1.5 year అట్లా అవుతుంది జరిగి. బట్ ఈరోజు మొన్ననే ఆమె మెసేజ్ చేసింది, లైక్ నేను చూస్తున్నాను మస్తు హ్యాపీ ఉంది, ప్రౌడ్ఫుల్ అదే కదా సాగ్ అంటే. ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు ఇది అయిపోతుంది, మన కోహర్ట్స్ అయిపోయిన తర్వాత థర్డ్ కోహర్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు? ఇప్పటికైతే ఇది, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా పర్మనెంట్ ప్లాన్ లాగా? పర్మనెంట్ ప్లాన్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు మా మేజర్ టార్గెట్ అంతా హాయ్ బడ్డీ మీదే ఉంది. ఓకే. హాయ్ బడ్డీ మేము చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు నార్మల్ ఏమవుతుందంటే, ఇప్పుడు మేము హై బడ్డీ అనేది ఇంటిగ్రేటింగ్ ఇంటూ స్కూల్స్ కదా. అవును. ఇప్పుడు ఈ స్టెమ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యాక్చువల్లీ అంతేందుకు ఈరోజు మార్నింగే నేను ఒక ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నా. నాతో మాట్లాడుకుంటా ఇట్లా అన్నది ఆమె, ఇప్పుడు ఏముంది, మీరు నాకు ఒక చార్జ్ చెప్తారు, మీరు ఇవి ఇస్తామని చెప్తారు, ఎండే ఒక రోబోట్ బిల్డ్ చేస్తామని చెప్తారు, అవన్నీ స్కూల్కి బిజినెస్, మీకు బిజినెస్, కానీ మధ్యలో లైక్ ఫులిష్ అయ్యేది పేరెంట్స్ అన్నమాట అన్నది ఆమె. అయితే అసలు మా థియరీ అది కాదు. అంటే ఎప్పుడు ఆమెకు వెళ్ళలేదు, కానీ ఆమె మమ్మల్ని అంటే వెరీ క్లియర్. ఆమె చెప్పింది ముందే, ఇది మిమ్మల్ని కాదని చెప్పి ముందు నోట్ చెప్పింది అని చెప్పేసింది ఆమె. అరే నేను అసలు ఏంది, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. ఆమె మాట్లాడుతున్నప్పుడు నేను కంప్లీట్ స్ట్రైక్ అయిపోయినా, లైక్ స్ట్రైక్ అయిపోయింది నాకు. ఏం బ్లాంక్ ఉన్నా, నాకేం అర్థం కాలేదు.
ఆ తర్వాత ఐ వాజ్ లైక్ తనకు మళ్ళీ రిటర్న్ ఆన్సర్ అయిపోయాను అనమాట. మా ఏ ఇంటిగ్రేషన్ ఇట్లా ఉండదు మ్యామ్. మీరు ఒక ల్యాబ్ ఇంటిగ్రేషన్స్ అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటే సరిపోతుంది అంతే. లైక్ మీ స్టూడెంట్స్ ఏంటి అని చెప్పి క్లియర్ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆమె ఓ గ్రేట్ ఇప్పుడు డీటెయిల్స్ పంపించేయాలండి లైక్ నాకు కూడా నచ్చింది మాట్లాడదాం అన్నట్టు ఉండే. దట్స్ వాట్ నాకు కంప్లీట్ ఐడియాలజీ అంతా ఇప్పుడు ప్రజెంట్ కోహర్ట్స్ ఈ 1% లెర్నర్స్ అన్ని ఈ థింగ్స్ మెయిన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ థింగ్స్ సాయినాథ్ ఇంకా ప్రణీత్ హ్యాండిల్ చేస్తారు. ఓకే, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు కంప్లీట్గా. నా కంప్లీట్ వ్యూ అంతా ఇప్పుడు హైబర్డ్ మీద ఉంది. ఈ యాక్చువల్లీ ఈ అంటే నువ్వు హైబడి మీ టీమ్ 1% వేయాలి. కాకపోతే మేము అందరం ఒకటి టీం మళ్ళీ అంటే కాన్సన్ట్రేటింగ్ మేజర్ నా కాన్సన్ట్రేషన్ దానిపైన ఉంటుంది. ఇంకో థింగ్ ఇప్పుడు ప్రణీత్ సాయినాథ్ లేకపోతే కష్టం బ్రో. లైక్ వాళ్ళతోనే హ్యాండిల్ వర్కౌట్ అవుతుంది. అంతే బ్రో, టీమ్ సపోర్ట్ లేనిది ఇంకేది నడుస్తుంది అన్నట్టు. వాళ్ళు ఉత్త టీం కాదు, గ్రేట్ టీం. లైక్ ఆ బ్రదర్హుడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వెరీ క్లియర్ ప్రణీత్ గురించి సాయినాథ్ గురించి ఒక వర్డ్లో చెప్పాలి. అసలు కాంటాక్ట్ ఇది కాదు, మీరు అన్ని క్వశ్చన్ ఇది కాదు అని వాళ్ళ గురించి చెప్పాలి. నేను నార్మల్గా ఈరోజు నైట్ పెద్ద క్లయింట్ క్లోజ్ చేసాం అనుకో బ్రో, ఆ రోజు నైట్ సెల్ఫ్ ట్రీట్ ఉంటుంది, ఇక ట్రీట్ ఉంటుంది. ఆ రోజు నైట్ ఫుల్ కూర్చొని ఏ క్లయింట్ ఏమన్నాడు, ఏ క్లయింట్ మొత్తం ట్రోలే ఆ రోజు. ఇక నేను క్లయింట్ దగ్గర ఎట్లా మాట్లాడినా, ఏడ బిస్కెట్ అయింది, మొత్తం ట్రోలే. నెక్స్ట్ డే మళ్ళీ అవే బాగుంటాయి బ్రో. ఇప్పుడు బాగుంటాయి కానీ అప్పుడు రియాలిటీ వస్తుంది బ్రో. ఓకే పక్కలోడు మనం ఇట్లా తీస్తున్నాడు కదా అని. లైక్ ఇంకోటి ఏంటంటే వాళ్ళే కరెక్ట్ చేయాలి బ్రో. నీ మనుషులో నిన్ను కరెక్ట్ చేయాలి. నీ మనుషులు నీ చుట్టూ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్నిసార్లు మా ఎడిటర్ ఉంటాడు రాజు అని చెప్పి, వీళ్ళిద్దరూ మేజర్గా ప్రణీత్ అండ్ సాయినాథ్ వీళ్ళు అక్కడ ఉంటారు కదా, ఆ థింగ్స్ ఉంటారు కదా. ఇక మా ఎడిటర్ నా పక్కనే ఉంటాడు అనమాట ఎప్పుడు. ఆడితో ఫుల్ టైం పాస్. ఆడ ముచ్చట నేను, నా ముచ్చట ఆడు, మళ్ళీ ఎప్పుడు ఎడిటింగ్ ఎప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి అంటే ఆ తీరులో కట్ అవుతుంది మొత్తం. ఆ కనెక్షన్స్ నేను తీసుకుని లైక్ నా ఫ్యూచర్ అయితే నేను మేజర్ టార్గెట్ అయితే ఇప్పుడు లైక్ హైబర్డ్ నేను చూసుకుంటున్నా. అండ్ 1% లెర్నర్స్ కోహర్ట్ ఒకటి హైబర్డ్ కోహర్ట్ ఇవన్నీ థింగ్స్ హైబర్డ్ నేను చూసుకుంటున్నా. ఆక్టివేర్ ల్యాబ్స్ కోహర్ట్ ఇంకా ఆక్టివేర్ ల్యాబ్స్ దాంట్లో జరుగుతున్న 1% లెర్నర్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు మన ఆడియన్స్లో ఎవరో ఒకళ్ళకి స్టార్టప్ గురించి వాడు స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, వాడు నిన్ను కాంటాక్ట్ అవ్వాలి ఆర్ నీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే మా వాడు ఎట్లా ఇంటరాక్ట్ అవ్వమంటావు? లింక్డ్ఇన్ ఐడి ఇస్తా బ్రో. నేను వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ కంటే లైక్ ఐ విల్ బి ఫుల్ యాక్టివ్ ఆన్ లింక్డ్ఇన్. మనం కూడా అక్కడ కనెక్ట్ కాకపోతే నేను మెసేజ్ చేసిన 2 days ఇచ్చారు అట్లా కాదు. యాక్చువల్లీ నేను వెళ్ళినా చెప్పిన కదా, నేను కర్నూలులో ఉన్నా. మేము అయితే ఏమైనా కొంచెం ఇష్యూ అయింది అనమాట అక్కడ. మేము ఫోన్ చేసే పరిస్థితులు లేకుండా. నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏదో పెద్ద సెలబ్రిటీ ఫీల్ వస్తుంది, నాకు అంత సీన్ లేదు. ఆ బిజీ ఉండే చూడలే అంతే. ఓకే బ్రో, నా ఛానల్ గురించి చెప్పేసి. నా ఛానల్ గురించి అంటే సింపుల్ బ్రో, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. లైక్ కానీ వన్ థింగ్ ఐ కెన్ సే ఇక్కడ ఏంటంటే డోంట్ స్టాప్ డూయింగ్. నిన్ను ఎంతమంది వెనక్కి ఏమనుకున్నా కామన్ జరుగుతుంది అది. అంటే నీకు అంటారు నాకు బ్రో. నేను కూడా ఇప్పుడు నీతో పాడ్కాస్ట్ చేసా, దాని తర్వాత ఆ బ్రో తోటి ఎందుకు చేసినావు అది ఇది అని చెప్పి వస్తూనే ఉంటాయి. కింద కామెంట్స్ వస్తాయి, మా క్లాస్లో కూడా మాట్లాడుతూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోంలే, మన జర్నీ మంది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ క్లాస్ అని చెప్పి ఎవరి లైఫ్ వాళ్ళది బ్రో. ఇప్పుడు ఈ రోజు నేను అనుకున్నాడు రేపు సెకండ్ స్టోరీ. ఇప్పుడు నేను ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వీడెప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్ అది కామన్ జరుగుతుంది, వెరీ క్లియర్. నువ్వు దాని నుంచి వదిలేయి. కానీ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ లైక్ డోంట్ స్టాప్ డూయింగ్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే నీ థింగ్స్ నువ్వే కేర్ చేయాలి. రేపు పొద్దున వచ్చి ఎవడు పట్టించుకోడు బ్రో, అది క్లియర్. డోంట్ స్టాప్ డూయింగ్. లైక్ దట్ వాస్ వెరీ థింగ్. ఓకే బ్రో, మీ పేరెంట్స్ గురించి చెప్పు కాస్త. మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు అండ్ మీ పేరెంట్స్ ఏ ఊరు నుంచి వచ్చారు, ఎట్లా? లైక్ వెరీ క్లియర్ బ్రో. మా పేరెంట్స్ అయితే కంప్లీట్లీ సపోర్ట్. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను నీకు ఇందాక ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నీకు అదే చెప్పిన. నువ్వు మీ పేరెంట్స్కి ఇది అని ప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు నార్మల్గా వాళ్ళు నిన్న ఒక థింగ్ ఎందుకు వద్దంటారు బ్రో, నీకు ఆ థింగ్ కొత్త కాబట్టి వాళ్ళు నీకు భయపడుతున్నారు. లైక్ నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటే వాళ్ళు భయపడతారు. ఆబ్వియస్గా పేరెంట్స్ అన్నాక మాకు కేర్ ఉంటుంది ఆబ్వియస్. ఓకే, అందుకు లైక్ నేను ఆపుతారు వాళ్ళు. కానీ నువ్వు అది చేసి చూపించినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే, అరే ఓకే ఇప్పుడు నేను ఇంతకుముందు దాని గురించి రాంగ్ ఆలోచించిన, మేబీ ఇప్పుడు నా కరెక్షన్స్లో బెటర్ ఉంటుండొచ్చు అని చెప్పి లైక్ నీకు ఆప్షన్ ఇస్తారు చూస్ చేసుకోవడానికి. కమింగ్ టు మై పేరెంట్స్, ఇప్పుడు చెప్పిన లైక్ ఆబ్వియస్గా లో ఉంటుందని చెప్పి డైరెక్ట్ మా మమ్మీకి ఫోన్ చేస్తాను. మా డాడీకి ఫోన్ చేస్తే కొంచెం మనం ఏమనుకుంటాం నాకు తెలియదు, ఎప్పుడు ఫోన్ చేయలేము మా డాడీకి ఆ విషయం నుంచి. కానీ లో ఉన్నప్పుడు మా మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ ఐఎమ్ ఫీలింగ్ లో, కొంచెం మోటివేట్ చేయమంటే, నీకెందుకు రా మోటివేషన్ అంటుంది. మోటివేషన్ ఎందుకు, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అని జాగ్రత్త, లైక్ చూజ్ యువర్ సర్కిల్ వైజ్ అని చెప్తుంది ఆమె. తను చాలా సపోర్ట్ నాకు. నేను ఏమైనా అంటే మా డాడీని అడుగుతా బ్రో డైరెక్ట్. ఇప్పుడు నార్మల్గా
ఆడపిల్లలు అంటే డాడీకి ఇష్టం అన్న థియరీ ఉంటుంది కదా, లేదు అట్లేం ఉండదు. మా డాడీకి నేను ఫుల్ లవ్. లైక్ నేను మా డాడీని ఒక ఫ్రెండ్ ఎట్లుంటే అట్లా ఉంటాం. నేను కూడా bro ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా కాస్త కొద్ది మా డాడీకి సపోర్ట్. మా డాడీ ఏంటంటే నేను ఒక సోషల్ మీడియా ఆర్ నేను ఒక ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నా ఆర్ నేను ఒక యూట్యూబ్లో కనిపిస్తున్నా అంటే ఒక నలుగురికి చెప్పుకుంటాడు మా డాడీ, అరే మోడ్ ఇట్లా యూట్యూబ్లో కనిపిస్తున్నాడు అని చెప్పి ఒక లింక్ షేర్ చేస్తాడు. అది పాజిటివ్ అవ్వని నెగిటివ్ అవ్వని మా డాడీ కూడా నేను అనే పర్సన్ ఒక సోషల్ మీడియా ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్ అంటే మా డాడీకి పెద్ద చూడడు. ఇక ఇన్స్టాగ్రామ్ కూడా రీసెంట్గా డౌన్లోడ్ చేసుకొని వస్తుంది. అదే ఎనీవే యువర్ విజిబుల్ ఆన్ ఆన్లైన్ దెన్. యా బ్రో. యా దెన్ లైక్ ఈ థియరీలో మా డాడ్ విషయం అయితే లైక్ ఈస్ కంప్లీట్లీ సపోర్టెడ్ మీ. అంతేందుకు బ్రో, మొన్న స్కూల్స్ క్లోజ్ చేసేటప్పుడు కూడా నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తాడు. అభి నువ్వు ఆ స్కూల్కి వెళ్ళకు, వాళ్ళు కొంచెం కమర్షియల్, వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు అట్లా ఆలోచిస్తారు. మా డాడీ ఒక క్లియర్ ప్లాన్ ఇచ్చిండు. యాక్చువల్లీ ఇట్లానే ఆ రోజు మీటింగ్ అయిపోయింది బ్రో, అయిపోయిన తర్వాత వచ్చాం, క్లోజ్ అయిపోయింది స్కూల్, ఇంకో స్కూల్ గురించి ప్లాన్ చేస్తున్నాం అనమాట, వీళ్ళతో మాట్లాడదాం అది అని. మా డాడీ నువ్వు ఆయనకు ఫోన్ చేయకు, అది వర్కౌట్ కాదు, ఇలా ఫోన్ చేయి, ఇది వర్కౌట్ అవుతుంది, నువ్వు ఫోన్ ఆయన నేను మర్చిపోతున్నామో అని చెప్పి ఒకటే రోజు 4 సార్లు అడిగాను నేను, ఫోన్ చేస్తాను వాళ్ళకి, లైక్ నువ్వు కలుస్తాను లైక్ అసలు ఆయన అంటే నీకన్నా టెన్షన్ మీ డాడీకే ఉంది. లైక్ అసలు వేరే బ్రో, ఆయన సపోర్ట్ తట్టుకోలేము అసలు, లైక్ క్రేజీ అట్లాంటి మనుషులు. ఆయన మా డాడీ అయి ఉన్నాడు కానీ లైక్ ఒకవేళ నా ఫ్రెండ్ అయితే నా పక్కన వేసుకొని తిరుగుతుంటాడు మా డాడీ, అంత సపోర్ట్ ఉంటుంది ఆయన, మస్తు సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఛానల్ తరపున నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకున్నా, ఎవరికైనా మీ పేరెంట్స్కి కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటే చెప్పేసి. ఆబ్వియస్గా మా పేరెంట్స్కి ఇందాక వాళ్ళ గురించి మాట్లాడేసాను, అండ్ నా కోఫౌండర్స్ ఇద్దరికి లైక్ ఎప్పుడు ఆ జర్నీ అట్లనే ఉంటుంది అనుకుంటున్నాను. లైక్ చాలా రాంగ్ పీపుల్ని కలిసినాం బ్రో ఈ జర్నీలో, లైక్ కానీ లైక్ మై పీపుల్ ఆర్ వెరీ లైక్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటే కొంచెం స్ట్రెంత్ ఉంటుంది నాకు. నేను ముందున్నా అనిపిస్తుంది కానీ లైక్ యాక్చువల్లీ వెనుక వాళ్ళు నాకు ఉన్నందుకు లైక్ ఐ వాజ్ హియర్. లైక్ నా కోఫౌండర్స్ ఇద్దరికి నేను మేజర్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఇంకా కొంతమంది పీపుల్ ఉన్నారు, భవన్ అని ఒక అన్న ఉంటాడు అనమాట, ఈజ్ మై సీనియర్, ఆ మనిషి వేరు. లైక్ ఏమున్నా ఆయన ఏ బీజీలు ఉన్నా ఫోన్ చేసి, అంటే నేను అన్నకి కొన్ని కాల్ అంటే ఫస్ట్ భయపడుతుంటాను అనమాట, ఏమని అనుకుంటుంటే మొక్క ఫోన్ చేస్తా అంటే, తర్వాత ఏమైందంటే మెసేజ్ చేసిన అన్న 12 hours 13 hours చూసిన, అది ఇంపార్టెంట్ మెసేజ్, అన్న చూస్తాడని చూస్తున్నాను, అన్న మెసేజ్ చేసి డైరెక్ట్ కాల్ చేయొచ్చు కదా, మెసేజ్ చేస్తే నేను అంత ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంత లేట్ చేసినందుకు, ఆ బాండ్ చాలా బాగుంటుంది అన్నమాట. డైరెక్ట్ ఫోన్ చేసి అన్న ఇదన్న పరిస్థితి అంటే ఆయన దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది దానికి, ఈజ్ మై మెంటర్ అనుకో, ఇక వెరీ క్లియర్గా చెప్పాలంటే ఆ మనిషికి థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్స్ భవన్ అన్న. అండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు పీపుల్ ఉంటారు, లైక్ ఆదిత్య అండ్ నిఖిత, వీళ్ళిద్దరు వన్ ఆఫ్ ద సూపర్ పీపుల్ నా లైఫ్లో, సీనియర్ ఫ్రెండ్స్, మై గుడ్ ఫ్రెండ్స్, ఆదిత్య ఇంకా నిఖిత అని చెప్పి, మా బబ్లు గాడు మా ఫ్రెండ్స్. అండ్ వాళ్ళందరితో ఒక సపోర్ట్ ఉంటుంది బ్రో. ఇప్పుడు వెనక నిన్ను ముందు నుంచి ఎవరు అనకపోవచ్చు అని వెనక నుంచి చాలా మాట్లాడతారు నీ గురించి, వెనక నా గురించి మాటలు నా దగ్గర రాకుండా ఆపేది వాళ్ళే. ఆదిత్య అని ఉంటాడు మా ఫ్రెండ్, నిఖిత అండ్ బబ్లు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి నేను థ్యాంక్స్ చెప్పుకోగలుగుతున్నా వాళ్ళకి, థ్యాంక్ యూ బ్రో, వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్జీ టాక్ గైస్. మీరు ఈ వీడియో మాత్రం ఎండ్ దాకా చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో కలుద్దాం.